మొత్తానికి మెడికల్ కాలేజీల విషయంలో మాట వెనక్కి తీసుకున్నారా, మాట మార్చారా చంద్రబాబు నాయుడు గారు? ముందు చెప్పింది ఏంటి? 17 మెడికల్ కాలేజీలు, ఒక్క కాలేజీ కూడా నిర్మాణం చేయలేదు. మంత్రి గారు అనిత గారు కూడా ఒక శాటిలైట్ మ్యాప్ కూడా చూపించేసి, గూగుల్ మ్యాప్ ఎక్కడున్నాయండి ఖాళీ స్థలాలు చూపించి మెడికల్ కాలేజీలు అంటే ఎలా కుదురుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వీళ్ళు అన్నారు. ఒక్క కాలేజీ అంటే ఒక్క కాలేజీ కూడా నిర్మించలేదు అన్నారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? 17 కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేశారు. 8,480 కోట్లు అంచనా వ్యయం. 4 ఏళ్లలో 1,550.39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆ లెక్కన వైద్య కళాశాలలు పూర్తి అయ్యేసరికి 15 ఏళ్ళు పడుతుంది. అంటే వైద్య కళాశాలకు 1,550.39 కోట్లు ఖర్చు చేశారని ఒప్పుకున్నారు. ఖర్చు చేశారు అంటే అక్కడ నిర్మాణాలు మొదలైనట్టే కాదా? ఇక్కడ ఇంకొక విషయం, 11 వైద్య కళాశాలల్లో కార్యకలాపాలే ప్రారంభించలేదు. ఇక్కడ ఇది కీలకమైన అంశం. 17-0 అనల అసెంబ్లీ సాక్షిగా 11 వైద్య కళాశాలల్లో కార్యకలాపాలే ప్రారంభించలేదు అంటే దాని అర్థం ఏంటి? 17లోంచి 11 తీసేస్తే ఇంకా 6. ఈయన చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 4 కాలేజీలు మొత్తం నిర్మాణం పూర్తి చేశాం, ఇంకా కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి అనేది. ఇప్పుడు ఫైనల్గా అదే ఒప్పుకున్నట్టు అయింది. 17 కాలేజీల్లో ఒక్కటి ప్రారంభం కాలేదు. స్థలాలు కేవలం స్థలాలు ఉంటే మెడికల్ కాలేజీలు కట్టేసినట్ట అని ప్రశ్నించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మొత్తానికి అంటే ఇప్పుడు మరి నివేదికలు తెప్పించుకున్నారో నిజాలు తెలుసుకున్నారో మొత్తం మీద మాట అయితే మారింది.